నీ హావమా వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ఒకప్పుడు 1-2 హిట్లు కొట్టిన దర్శకులు నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో సేఫ్ గేమ్ ఆడేవారు. కానీ ఇప్పుడు టాలీవుడ్లో ట్రెండ్ మారింది. పాత లెక్కలన్నీ పక్కన పెట్టి బడ్జెట్, కాస్టింగ్ ఇలా అన్ని విషయాల్లో ప్రీవియస్ మూవీస్ని మించి రిస్క్ చేసేందుకు యంగ్ డైరెక్టర్స్ రెడీ అవుతున్నారు. కంఫర్ట్ జోన్ని వదిలేసి పాన్ ఇండియా స్కేల్లో తమ నెక్స్ట్ మూవీస్ ప్లాన్ చేస్తున్నారు. ఈ రేంజ్ రిస్క్ చేస్తున్న ఆ దర్శకులు ఎవరు? ఉప్పెన లాంటి ప్యూర్ లవ్ స్టోరీతో డెబ్యూలోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు సానా తన నెక్స్ట్ మూవీని ఏకంగా టాప్ హీరో రామ్ చరణ్ తో పెద్ద సినిమాని రూపొందించారు. ఈ మూవీ కూడా సూపర్ హిట్ కావడంతో నెక్స్ట్ మూవీని గ్లోబల్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. వారణాసి తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో బుచ్చిబాబు మూవీ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. దసరా లాంటి రా అండ్ రస్టిక్ మూవీతో ఫస్ట్ అటెంప్ట్ లోనే బ్లాక్ బస్టర్ కొట్టిన శ్రీకాంత్ ఓదెలా ఇప్పుడు నానితోనే మరోసారి జతకట్టారు. వీరి కాంబోలు రాబోతున్న ది ప్యారడైజ్ మూవీ దసరాని మించి ఉండబోతోందని గ్లిమ్స్ తోనే క్లారిటీ ఇచ్చారు. బడ్జెట్ పరంగా, యాక్షన్ పరంగా నాని కెరియర్ లోనే ఇది బిగ్గెస్ట్ మూవీ. అంతేకాదు ఈ సినిమా తర్వాత మెగాస్టార్ తో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారు శ్రీకాంత్. రన్ రాజా రన్, సాహో, ఓజీ లాంటి డిఫరెంట్ అటెంప్ట్స్ తర్వాత సుజిత్ డైరెక్ట్ చేస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఓజీ 2. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో యూనివర్స్ కి బీజం వేసే ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు ఈ యూనివర్స్ లో ప్రభాస్ ని కూడా భాగం చేసేందుకు పావులు కదుపుతున్నారు సుజిత్. బలగం లాంటి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాతో ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచిన వేణు తన నెక్స్ట్ మూవీ కోసం కంఫర్ట్ జోన్ దాటి ఆలోచిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ లో ఎల్లమ్మ మూవీని అనౌన్స్ చేసిన వేణు ఆ సినిమాతో దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తున్నారు. పెద్ద బడ్జెట్, భారీ కాస్టింగ్ తో రిస్క్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇలా 1-2 సినిమాల అనుభవం ఉన్న దర్శకులంతా అస్సలు భయపడకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్ గేమ్ ఆడేందుకు రెడీ అవుతున్నారు. కోలీవుడ్ కళ తప్పుతోందా? ప్రజెంట్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఇదే డిస్కషన్ జరుగుతోంది. సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా సీనియర్స్ సైడ్ అవుతుంటే ఆ తరువాత జనరేషన్ ఆ ప్లేస్ని ఫిల్ చేస్తూ ఉంటారు. కానీ తమిళనాట లాంటి సిచ్యువేషన్ లేదు. స్టార్స్ సైడ్ అవుతున్నా ఆ ప్లేస్ని కవర్ చేసే నెక్స్ట్ జనరేషన్ కనిపించడం లేదు. విజయ్ ఆఖరి సినిమా జననాయగన్ రిలీజ్ సందర్భంగా మరోసారి కోలీవుడ్ సిచ్యువేషన్ మీద డిస్కషన్ మొదలైంది. కాలీవుడ్ లో ఈ జనరేషన్ సూపర్ స్టార్స్ అనుకున్న హీరోలంతా ఇప్పుడు సైడ్ అవుతున్నారు. విజయ్ సినిమాలకి గుడ్ బై చెప్పేశారు. ఆయన ఆఖరి సినిమా జననాయగన్ ఆడియన్స్ ముందుకి వచ్చేసింది. అజిత్ యాక్టింగ్ కన్నా రేసింగ్ మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దీంతో కాలీవుడ్ లో మాస్ క్రౌడ్ పుల్లర్స్ కరువైపోతున్నారు. ఈ ఎఫెక్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీగానే కనిపిస్తోంది. స్టార్ హీరోలు బ్రేక్ తీసుకున్న కమల్ హాసన్, రజనీకాంత్ మాత్రం వరుస సినిమాలతో బాక్స్ ఆఫీస్ కల తప్పకుండా చూసుకుంటారని భావించారు ఫ్యాన్స్. ఆ మధ్య సీనియర్ల కాంపౌండ్ నుంచి వరుస అనౌన్స్మెంట్స్ రావడంతో ఆడియన్స్ లో హైప్ పెంచింది. కానీ ఇప్పుడు సీనియర్లు కూడా స్లో అయ్యారు. ఆల్రెడీ అనౌన్స్ అయిన సినిమాల విషయంలోనే నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు. విక్రమ్, ధనుష్ లాంటి హీరోలైనా బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి క్రియేట్ చేస్తారనుకుంటే ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఈ హీరోలు వరుస సక్సెస్లు ఇవ్వడంలో తడబడుతున్నారు. శివకార్తికేయన్, విజయ్ సేతుపతి లాంటి స్టార్స్ బిగ్ హిట్స్ ఇస్తున్నా ఇంకా నెంబర్ గేమ్ లోకి రాలేదు. మిగతా హీరోలతో పోలిస్తే సూర్య కాస్త మంచి పొజిషన్ లో ఉన్నారు. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ తో సత్తా చాటి బాక్స్ ఆఫీస్ ఫ్యూచర్ మీద ఆశలు కల్పించారు. దీంతో నెక్స్ట్ టాప్ హీరో ఆయనే అవుతారంటున్నారు ఫ్యాన్స్. మరి విజయ్ ఎగ్జిట్ తో క్రియేట్ అయిన గ్యాప్ ని ఏ స్టార్ హీరో క్యాష్ చేసుకుంటారో చూడాలి. తెలుగు సినిమా స్థాయిని ఒక్కో మెట్టు ఎక్కిస్తూ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన దర్శకుడు రాజమౌళి. ఆయన సినిమా అంటే పక్కా ప్లానింగ్ ఉంటుంది కాబట్టి ఎలాంటి వివాదాలు, ఇబ్బందులు వచ్చే ప్రసక్తే ఉండదు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీస్తున్న సినిమా విషయంలో మాత్రం తొలిసారి జక్కన్నకి ఇబ్బంది ఎదురైంది. అసలు ఇంతకీ ఏంటా ప్రాబ్లం? ఆ ఫస్ట్ హర్డిల్ని మన దర్శక ధీరుడు ఎలా క్రాస్ చేశారు? మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో గ్లోబల్ అడ్వెంచర్ మూవీగా రూపొందుతున్న ప్రాజెక్టు మీద అదే స్థాయిలో అంచనాలున్నాయి. అందుకే ఈ సినిమాకు యూనివర్సల్ అప్పీల్ ఉండేలా వారణాసి అనే టైటిల్ను ఫిక్స్ చేశారు మేకర్స్. కానీ అక్కడే సమస్య ఎదురైంది. ఈ మూవీ టైటిల్ విషయంలో జక్కన్నకు ఊహించని షాక్ తగిలింది. వారణాసి టైటిల్ను దర్శకుడు సుబ్బారెడ్డి ముందే రిజిస్టర్ చేసుకోవడంతో తెలుగులో అదే పేరుతో సినిమా రిలీజ్ చేసేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. తెలుగులో వారణాసి టైటిల్ పెట్టే ఛాన్స్ లేకపోవడంతో రాజమౌళి వారణాసి అని, ఇతర భాషల్లో వారణాసి అని రిజిస్టర్ చేసి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయింది జక్కన్న టీం. రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్కు ఇలాంటి టైటిల్ ఇష్యూ రావడం, దానికి వేరే ఆప్షన్స్ వెతుక్కోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. జక్కన్న లాంటి గ్రేట్ డైరెక్టర్కు తన టైటిల్ కావాల్సి రావడంతో ఎలాంటి కండిషన్స్ లేకుండా వారణాసి టైటిల్ను జక్కన్న టీంకిచ్చేశారు సుబ్బారెడ్డి.
మహేష్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత పెంచుతుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. దీంతో జక్కన్నకెదురైన ఫస్ట్ హర్డిల్ ఈజీగా క్లియర్ అయింది. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ మూవీ అన్ని భాషల్లోనూ వారణాసి టైటిల్తోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్లో ఇప్పుడు సౌత్ బ్యూటీల హవా నడుస్తోంది. ఒకప్పుడు బాలీవుడ్ భామల కోసం మన సౌత్ మేకర్స్ క్యూ కడితే ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్, డైరెక్టర్స్ మన హీరోయిన్ల వైపు చూస్తున్నారు. దురంధర్ స్టార్ రణ్వీర్ సింగ్ అయితే సౌత్ బ్యూటీస్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆల్రెడీ హిట్ అయిన సినిమా విషయంలో కలిసొచ్చిన సెంటిమెంట్ని అప్కమింగ్ మూవీ విషయంలోనూ రిపీట్ చేస్తున్నారు రణ్వీర్. ఆ సెంటిమెంట్ ఏంటో మీరు కూడా చూసేయండి. భారీ అంచనాలతో థియేటర్స్ లోకి వచ్చిన రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ మూవీ దురంధర్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీలో రణ్వీర్ కి జోడీగా సౌత్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా పాపులర్ అయిన సారా అర్జున్ నటించారు. నాన్న, పొన్నియిన్ సెల్వన్ లాంటి సినిమాల్లో యాక్టింగ్ తో సౌత్ ఆడియన్స్ ని మెప్పించారు సారా. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ క్రేజీ హీరో రణ్వీర్ సింగ్ కే హీరోయిన్ గా నటించి మెప్పించారు. ప్రస్తుతం రణ్వీర్ సింగ్ అప్కమింగ్ లిస్ట్ లో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్రళయ్లో కూడా సౌత్ బ్యూటీనే హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. జై మెహతా డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ జాంబీ సర్వైవల్ థ్రిల్లర్ లో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. లోకా సినిమాతో 300 కోట్ల క్లబ్ లో చేరిన ఈ భామని తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్న ప్రళయ్ సినిమా కోసం రణ్వీర్ స్వయంగా ఫోన్ చేసి మరీ ఒప్పించారు అన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ప్రళయ్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న మేకర్స్ త్వరలో రెగ్యులర్ షూట్ మొదలు పెట్టబోతున్నారు. అయితే ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ ని కేవలం రొమాంటిక్ సీన్లకే పరిమితం చేయకుండా ఒక రేంజ్ యాక్షన్ రోల్ కోసం సెలెక్ట్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఇంటర్నేషనల్ స్టంట్ మాస్టర్స్ తో ఆమెకి స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నారట. ఇప్పటికే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పాన్ ఇండియా సినిమాల వాయిదాల పర్వం ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతోంది. 7 నెలల వాయిదా తర్వాత జననాయగన్ ఎట్టకేలకి ఆడియన్స్ ముందుకొచ్చింది. వరుస వాయిదాల తర్వాత యష్ టాక్సిక్ ఆగస్టు 26కి డేట్ లాక్ చేసుకుంది. మిగతా టాప్ హీరోల ప్రాజెక్టులు ఎప్పుడొస్తాయో తెలియక డిస్ట్రిబ్యూటర్స్తో పాటు అభిమానులు కూడా డైలమాలో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఫ్యాంటసీ మూవీ విశ్వంభర రిలీజ్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. గతేడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ పనుల్లో ఉన్న ఈ సినిమా ఎప్పుడు వస్తుందనే దానిపై మేకర్స్ నుంచి ఫైనల్ కన్ఫర్మేషన్ కోసం మెగా ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. గ్లోబల్ స్టార్స్ గా మారిన మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాల పరిస్థితి ఇలాగే ఉంది. పాన్ ఇండియా అప్పీల్ కోసం భారీ స్కేల్లో తెరకెక్కుతోన్న ఈ స్టార్ హీరో సినిమాలు పదే పదే వాయిదాలు పడుతున్నాయి. చెప్పిన సమయానికి ఖచ్చితంగా థియేటర్స్లోకొస్తాయనే భరోసా మేకర్స్ ఇవ్వలేకపోతుండటంతో ఇండస్ట్రీలో సందడే లేకుండా పోయింది. వారణాసి కోసం 2 ఏళ్లుగా కష్టపడుతున్నారు మహేష్. ఈ ఏడాది రిలీజ్ కావాల్సిన డ్రాగన్ నెక్స్ట్ ఇయర్ కు వాయిదా పడింది. రామ్ చరణ్ పెద్ది కూడా ఎన్నో వాయిదాల తర్వాత ఆడియన్స్ ముందుకొచ్చింది. ఇలా స్టార్ హీరోలంతా ఏళ్లకేళ్లు టైం తీసుకుంటూ ఉండడంతో వెండి తెర మీద ఆ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. లైనప్లో 1/2 డజన్ సినిమాలు పెట్టి పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ప్రభాస్, అటు పాలిటిక్స్, ఇటు సినిమాలతో 2 పడవల ప్రయాణం చేస్తున్న పవన్ కళ్యాణ్ పరిస్థితి ఇలాగే ఉంది. వీళ్లు చేస్తున్న భారీ సినిమాలు చెప్పిన డేట్కు రావడం దాదాపు అసాధ్యంగా మారింది. ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసినప్పుడున్న స్పీడ్ రిలీజ్ డేట్స్ దగ్గర పడేసరికి కనిపించడం లేదు. టైర్ 1 హీరోల పరిస్థితే ఇలా ఉంటే ఇప్పుడు టైర్ 2 హీరోల ప్రాజెక్టులకు వాయిదాల సెగ తగులుతోంది. పాన్ ఇండియా మార్కెట్ని టార్గెట్ చేస్తూ భారీ బడ్జెట్తో సినిమాలు ప్రకటిస్తున్నారు. కానీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాకపోవడంతో ఆ సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో క్లారిటీ రావటం లేదు. పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ఖరారు కాకపోవడంతో థియేటర్ల ప్లానింగ్, డిస్ట్రిబ్యూషన్, ప్రమోషన్స్తో పాటు మిగతా సినిమాల రిలీజ్ స్కెడ్యూల్స్ పైన ఆ ఎఫెక్ట్ కనిపిస్తోంది. నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ వదిలా కాంబోలో తెరకెక్కుతోన్న ది ప్యారడైజ్ మీద భారీ అంచనాలు ఉన్నా రిలీజ్ విషయంలో మాత్రం ఆ సినిమా ఫ్యాన్స్ పేషెన్స్ కు టెస్ట్ పెడుతోంది. విజయ్ దేవరకొండ నటిస్తోన్న రణబాలి పరిస్థితి అలాగే ఉంది. సెప్టెంబర్ 11న రిలీజ్ అని ప్రకటించినా ఆ డేట్కు రిలీజ్ అవుతుందా లేదా అన్నది అనుమానంగానే ఉంది. భారీ బడ్జెట్తో నిఖిల్ చేస్తున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా స్వయంభూ కూడా ఈ వాయిదాల లిస్టులో చేరింది. ప్రొడక్షన్ కారణంగా చాలా డిలే కావడంతో ముందనుకున్న రిలీజ్ డేట్ మిస్ అయింది. ఇప్పటికీ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో కొత్త రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ క్లారిటీ ఇవ్వడం లేదు. అడవిశేష్ స్పై థ్రిల్లర్ గూఢచారి 2 షూటింగ్ జరుగుతున్నా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ఇంకా ప్రకటించాల్సింది. వీటితో పాటు డిఫరెంట్ కాన్సెప్టులతో తెరకెక్కుతోన్న వృషకర్మ, సంబరాల ఏటిగట్టు లాంటి సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలోనూ కన్ఫ్యూజన్ కనిపిస్తోంది. పాన్ ఇండియా టార్గెట్గా రూపొందుతోన్న ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయన్న సస్పెన్స్
ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతోంది. మొత్తానికి పాన్ ఇండియా సినిమా ప్రకటించడం కంటే అనుకున్న సమయానికి ఆ సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయడమే పెద్ద సవాలనే పరిస్థితి కనిపిస్తోంది. ఇలా భారీ చిత్రాల రిలీజులు ఆలస్యం అవుతుండటంతో ఆ ఎఫెక్ట్ చిన్న సినిమాల మీద కూడా పడుతోంది. సడన్ గా ఓ బిగ్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే ఆ డేట్ కు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్న చిన్న సినిమాలు డేట్ మార్చుకోవాల్సి వస్తోంది. పదే పదే వాయిదా పడ్డం వల్ల చాలా సినిమాల మార్కెట్, ఓటీటీ బిజినెస్ మీద కూడా ఎఫెక్ట్ పడుతోంది. ఈ పరిస్థితి మారాలి అంటే మన మేకర్స్ కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం బెటర్ అంటున్నారు విశ్లేషకులు. సో చూసారు కదా, ఇది వాళ్ళ ఈటీ ఎక్స్క్లూజివ్. మరి ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీన్.